సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అలాగే అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని రోజులేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు, మరికొన్ని రోజులు యలహంక ప్యాలెస్లో ఉంటారు, ఇంకొన్ని రోజులు పులివెందుల్లో ఉన్న ప్యాలెస్లో ఉంటారు, మరికొన్ని రోజులేమో ఢిల్లీలో ఉంటాడు అంటూ రకరకాలుగా ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండేందుకే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా త్వరలో ప్రజా దర్బారు కూడా ఆయన ప్రారంభించబోతున్నట్లుగా, ప్రజల సమస్యలను ఆయన తెలుసుకోబోతున్నట్లుగా, ప్రజలకు మళ్ళీ ముద్దులు ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లోనూ అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడు అనేది అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, మరికొన్ని రోజులు కడపలో పులివెందుల్లో ఉన్నాడు, మరికొన్ని రోజులు యలహంక ప్యాలెస్ బెంగళూరులో ఉన్నాడు, ఇంకొన్ని రోజులు ధర్నా అని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన చివరిగా ఒక నిర్ణయానికి వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైనట్లుగా ఆయన ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేసి ప్రజల్ని కలవబోతున్నట్లుగా, ప్రజల సమస్యలను తెలుసుకోబోతున్నట్లుగా, వాటి మీద గొంతెత్తబోతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి ఇంతకీ ఫైనల్గా ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పల్లెటూరులో ఒక సామెత చెబుతుంటారు, తిగిన గాలిపటం అని. తిగిన గాలిపటం ఎటు పోదో తెలియదు. అందుకే ఎవరన్నా ఎక్కడ ఉంటాడు, ఎటు తిరుగుతాడో తెలియని వాళ్ళని తిగిన గాలిపటం లాగా పోలుస్తుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజకీయంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతన్ని తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే చేతుకరించుకున్నారు. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు. ఆ తర్వాత ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఏం చేయాలి అనేది ఆయనకు అర్థం కాల. సరే పోనీ సలహాలు తీసుకుంటాడా ఎవరి దగ్గర నుంచి అంటే, ఆ సలహాల వల్లే అధికారం పోయిందని ఆయన భావిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అసలు సలహాలే తీసుకోవడానికి చాలా మంది చెప్తుంటారు కదా. సలహాదారులను అయితే పెట్టుకున్నాడు కానీ సలహాలు ఎవరి దగ్గర తీసుకోడు. ఆయనకు సలహాదారు, ఆయనకు ఆయనే నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో ఉంటాడు అనేది వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది చెప్తుంటారు. మరికొంతమంది ఏంటి, అసలు ధనంజయ రెడ్డి వల్లే మొత్తం పోయింది, ధనంజయ రెడ్డి ఇచ్చినటువంటి సలహాల కారణంగానే ధనంజయ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డిని కలవకుండా అడ్డుకున్నాడు. క్యాడర్ని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చినటువంటి వాళ్ళని కానీ దాని ఫలితమే ఈ ఓటమి అనేది చాలామంది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు. అంటే ధనంజయ రెడ్డి అనే అతను షాడో సీఎంగా వ్యవహరించాడు, సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి కూడా అలానే వ్యవహరించారు. వీళ్ళిద్దరు కారణంగానే పార్టీ దెబ్బతింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలే ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే మీడియాకు వచ్చి సోషల్ మీడియాలో కూడా చెప్పారు, మాజీ మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళిద్దరు. సో మొత్తం మీద ఓటమి అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఆయనకే ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకనంటే జనరల్గా అధికారం ఉన్నా లేకపోయినా ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది ఒక పార్టీ అధినేతకి. ఒక పార్టీ అధినేతగా నేను చెప్తున్నా, ఏ పార్టీ అధినేతకైనా కానీ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ పలానా రోజు పలాని చోట ఉంటారు, పలానా టైంలో కలవచ్చు అనేటువంటిది ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిపక్షం లేదు ఆయనకి, ప్రతిపక్షం ఇవ్వమని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు, పిటిషన్ వేశారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి. ప్రతిపక్ష హోదా అనేది కోర్టులు ఇవ్వవు అనే సంగతి కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఒకవేళ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు ఒకవేళ డైరెక్షన్ ఇచ్చింది అనుకుందాం, కొద్దిసేపు ఇవ్వదు, ఇచ్చింది అనుకున్నాం, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అసెంబ్లీకి కనుక వాళ్ళు డైరెక్షన్ ఇస్తే నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుందిగా. ఎవరైనా నువ్వైనా నేనైనా, జగన్మోహన్ రెడ్డి కదా, నువ్వైనా నేనైనా హైకోర్టుకి పిటిషన్ వేసుకోవచ్చు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వండి, నాకు పలాని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా పిటిషన్ వేసుకోవచ్చు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. ప్లస్ లెజిస్లేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ అసలు ఇంప్లీడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నిజంగా ఇది కనుక ఇప్పుడు హైకోర్టు విచారించి టేకప్ చేసింది చేయడానికైతే, విచారించి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి స్పీకర్కి కనుక డైరెక్షన్ ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేయడానికి గ్యారంటీ ఉందా జగన్మోహన్ రెడ్డి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎందుకు లేదు? ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి నీకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు అది ఓకే అయినప్పుడు నెక్స్ట్ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇచ్చారు కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేయడని చెప్పి గ్యారంటీ ఏంటి? అవకాశం అయితే ఉంది కదా. ఏం చెప్తారు? నాకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి, ప్లస్ కౌంటింగ్లో తేడా వచ్చింది కాబట్టి ఈ పరిశీలించి నాకు ముఖ్యమంత్రి హోదా కల్పించండి అని చెప్పి పిటిషన్ వేసినా ఆశ్చర్యపోవచ్చులా. ఇది ఇస్తే నాకు తెలిసినంత వరకు ఇచ్చే అవకాశం ఉండదు. చెప్తున్నా అంటే లెజిస్లేషన్కి జ్యుడిషియరీ వ్యవస్థకి మధ్యలో అంత లక్ష్మణ రేఖ బలంగా ఉంది. ఆ రేఖను దాటి లెజిస్లేషన్ వెళ్ళదు, న్యాయ వ్యవస్థ వెళ్ళదు. సో ఓవర్లాప్ కావు ఈ రెండు. రాజ్యాంగంలో చాలా క్లియర్గా దానికి పొందుపరిచారు. సో ఇదొక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా ఆయనకి సంస్థాగతంగా లభించినటువంటి పదవి. ఆయన అధినేత ఎక్కడ ఉంటారనేది క్యాడర్కి అయితే తెలియాలి కదా, లీడర్లకు అయితే తెలియాలి కదా. ఇప్పటి వరకు స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఆయన ఓడిపోయినట్టు తొలి రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి లీడర్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో కనీసం కూర్చోమలేదు, రమ్మని చెప్పి అప్పట్లోనే ఆడికి వెళ్ళినటువంటి వాళ్ళు కామెంట్ చేశారు. తర్వాత ఆయన ఒక రోజు 2 రోజులు ఉన్నారు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో 3 రోజులు ఉంటారు అని అన్నారు. సో బెంగళూరులో 3 రోజులు ఉంటారని సడన్ గా మళ్ళీ తాడేపల్లి వచ్చాడు. అసలు వెళ్ళేటప్పుడు కూడా తాడేపల్లి నుంచి ఆయన విడుపులపాయలో 3 రోజులు ఉంటారని చెప్పేసి అన్నారు. విడుపులపాయలో 1 రోజే ఉన్నారు తొలి రోజుల్లో. 1 రోజే ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన కారులో దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు రోడ్డు మార్గంలో. అప్పుడు మళ్ళీ బెంగళూరులో 3 రోజులు ఉంటాడు అనుకున్నారు. బెంగళూరులో అప్పుడేదో కొంతమందిని పిలుచుకొని మాట్లాడాడు. తర్వాత సడన్ గా మళ్ళీ తాడేపల్లి వచ్చారు. సరే తాడేపల్లిలో ఉంటారా అని అంటే తాడేపల్లిలో 3 days ఉంటారని చెప్పారు. అలాగా మరుసటి రోజు ఆయన మళ్ళీ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళిపోయారు. మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో 3 days ఉంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి ఓ ప్రచారం చేశారు. ఒకే రోజు ఉన్నారు. ఉదయం ధర్నా చేశాడు, సాయంత్రానికి తాడేపల్లి వచ్చాడు. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. సో బెంగళూరు నుంచి మరి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా అని అంటే అసెంబ్లీ సమావేశాలు రాలా. అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. బట్ అసెంబ్లీ సభలకు హాజరు కాకుండా ఆయన తాడేపల్లి చేరాడు సడన్ గా. ఇవాళ బుధవారం రోజున తాడేపల్లికి వచ్చాడు ఆయన. బుధవారం రోజు తాడేపల్లికి వచ్చింది ఎవరికి తెలియదు. గురువారం రోజు పొద్దున్నే అందుబాటులో ఉన్న లీడర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ప్రజలు వచ్చారు. వచ్చిన తర్వాత తనదైనటువంటి శైలిలో ముద్దులు పెట్టు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది పెద్ద హైలైట్ న్యూస్. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు 2019 ఎన్నికల ముందు చేసినటువంటి పాదయాత్రలో ఎవరిని కనపడితే వాళ్ళని హక్ చేసుకోవడం, ముద్దు పెట్టడం, నెత్తి మీద చేయి పెట్టడం, ఇవే కదా మనం చూసినటువంటి దృశ్యాలు. సరే అది మనం తప్పు పట్టలేం, ఆయన్ని తప్పు పట్టలేం, ముద్దు పెట్టుకున్న వాళ్ళని తప్పు పట్టలేం, ముద్దు పెట్టిన వాళ్ళని తప్పు పట్టలేం. అది ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి విషయం. అందరు నెత్తిన మీద చేతులు పెడతారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు కనపడితే వాళ్ళ నెత్తిని చేయి పెట్టాడు కదా ఆయన. అది ఆయన స్టైలు, దాన్ని కూడా మనం తప్పట్లేం, మనం అభ్యంతరం కూడా పెట్టలేం. సో కాబట్టి ఆయన తనదైనటువంటి నైజాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు, ముద్దులు పెట్టడం అనేది. అంటే ఇప్పుడు తాడేపల్లికి ఎవరైనా రావచ్చు, మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు అనేటువంటి ఒక సంకేతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పంపించారు. అయితే ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు తాడేపల్లిలో. ఎందుకంటే ఆయన అంటే ఇప్పుడు తాడేపల్లిలో ఉండాలనే నిర్ణయానికి కూడా రాలేదా ఫైనల్గా? వచ్చాడని చెప్పి వాళ్ళు చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాడేపల్లిలో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఎప్పుడైనా సరే 24 గంటలు ఎప్పుడైనా వచ్చి మీరు కలవచ్చు అని చెప్పి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నమ్మచ్చు. మనం చెప్పలేం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు అనేది మనం చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండడు అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే ఆయన బెంగళూరు, ఢిల్లీ, లేకపోతే తాడేపల్లి తిరుగుతున్నాడు. హైదరాబాద్ని అయితే మిస్ చేశారు. హైదరాబాద్ స్కిప్ చేస్తున్నారు, ఎందుకని అర్థం కావట్లేదు. హైదరాబాద్ రావడానికి ధైర్యం చేయట్లేదు ఆయన. బెంగళూరు, తాడేపల్లి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మర్చిపోయారు సార్, పులివెందులు అప్పుడప్పుడు వెళ్తుంటాడు. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు కదా పులివెందుల, అప్పుడప్పుడు వెళ్తుంటాడు. సో ఆయన అధికారంలో లేనప్పుడు ఏం చేశాడు, హైదరాబాద్ నుంచి రాజకీయం నడిపాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లికి వెళ్ళాడు. తాడేపల్లికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, ఎన్ఆర్ఐ వీళ్ళు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ వీళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కూడా లేదు వీళ్ళకి అని అన్నాడు.
మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత? ఉమ్, అప్పుడేమో అధికారం వచ్చేదాకా హైదరాబాద్లో ఉన్నాడు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్తున్నాడు. హైలంక ఏంటది, యలహంక ప్యాలెన్స్కి వెళ్తున్నాడు. ఉమ్, మరి అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే రకరకాలు వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి టచ్లో ఉన్నాడని ఏదో రకరకాలు వినపడుతుంది. సరే, రాజకీయ నాయకుడు కాబట్టి అది ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటాడు, అది వేరే విషయం. ఉమ్, బట్ ఇక్కడ ప్రజలకైతే అందుబాటులో ఉండాలి కదా, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒకటి. ఉమ్, గతంలో మాదిరిగా మళ్ళీ ప్రజలకు దగ్గర కావాలి అనేది ఒక డిమాండ్ క్యాడర్ నుంచి, ప్రజల నుంచి వస్తూ ఉంది. ఉమ్, ఇప్పుడు తొలి రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పగానే మళ్ళీ ముద్దులు స్టార్ట్ చేశాడు. ఉమ్, మరి ఎన్ని రోజులు ఈ విధంగా ఆయన తాడేపల్లిలో అందుబాటులో ఉంటారనే తెలియదు. ఓకే. కేసులు కనుక మళ్ళీ ఉధృతంగా స్టార్ట్ అయినాయి అంటే మరి ఆయన ఉంటారా తాడేపల్లిలో, లేకపోతే పర్మనెంట్గా బెంగళూరులో ఉంటారనేది చెప్పనట్టు తెలియనట్టు పరిస్థితి. ఇవన్నీ కాకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఉమ్, ఇప్పుడు మనం చెప్పలేం కదా, కోర్టులో కేసులు ఉన్నాయి, ఉమ్, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఇసుకది, మద్యం. మద్యం కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఉమ్, ప్లస్ ఇది హ్యాలో అది ఉంది కదా, బార్ కోడ్స్, అది పెద్ద కుంభకోణం అంటే ఇప్పుడు ఉమ్, అది అసలు ఎవరికి టెండర్ ఇచ్చారు, అవి ఎవరికి పోయినాయి ఆ డబ్బులు అనేది ఉమ్, తెలియట్లా. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఉమ్, ఈ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న క్రమంలో మరి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడని నేనైతే అనుకోవట్లా. ఆయన గురించి తెలిసినటువంటి ఒక జర్నలిస్ట్గా ఆయన రాజకీయ నేపథ్యం, ఆయన రాజకీయ అడుగులు మొత్తం చూసినటువంటి జర్నలిస్ట్గా 2009 డైరెక్ట్గా చూసాం కదా, ఉమ్. తాడేపల్లిలో ఉంటారని నేనైతే, తాడేపల్లిలో పర్మనెంట్గా అందుబాటులో ఉంటారు ప్రజలు కానీ నేనైతే అనుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.